సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 6వ సర్గము. శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయును అలంకారములతో మిరుమిట్లు గొల్పుట. వశిష్ఠ మహర్షి వెళ్ళిన తరువాత శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నియగు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించాడు. తరువాత అతడు హవిస్సులతో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములు చేసి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రకారము హోమం చేశాడు. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకై సీతాదేవితో కూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించాడు. పరమదైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భస్తరణములపై వారిరువురును శయనించారు. శ్రీరాముడు వేకువజాముననే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించాడు. సూతుల యొక్క దైవస్థుతులను, వందిమాగదులు నిర్వహించుచున్న స్తుతి పాఠములను, వంశావళి కీర్తనలను ఆలకించాడు. తరువాత అతడు ఏకాగ్రతతో ప్రాతఃసంధ్యాది దేవత అయిన సూర్యుని ఉపాసిస్తూ గాయత్రి మంత్రమును జపించాడు. సంధ్యోపాసనానంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కారపూర్వకంగా స్తుతించాడు. తరువాత బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించారు. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యాహవాచన వేదఘోషలు, తూర్యధ్వనులు అయోధ్య అంతటను మారుమ్రోగెను. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానందభరితులయ్యారు. తరువాత పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరిచారు. కస్తూరి కలయంపి చల్లారు. రంగవల్లికలను తీర్చిదిద్దారు. ద్వారతోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానం చేశారు. తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను, వీధుల కూడళ్ల యందును, రాజమార్గముల యందును, దివ్య భవనములపైనను, కోట బురుజుల మీదను, వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలలపైనను, సకల సంపదలతో తొలతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను, సకల సభామందిరములపైనను, అత్యున్నతములై అందరికిని దూరము నుండియే కనబడుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములగు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను. ఆ పతాకముల దగదగలు కనువిందు గావించుచుండెను. పురమునందలి సమస్త ప్రదేశములయందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను, ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిములను, గాయనీ గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చటగొల్పుచు వీణుల విందొనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను. పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండుతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ, పురుష పుంగవులు ప్రాంగణములయందును ముచ్చటించుకుంటూ మురిసిపోతున్నారు. ఇండ్ల ముంగిళ్లయందు ఆడుకొంచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరము చెప్పుకుంటున్నారు. రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులందరూ రాజమార్గములయందు రంగురంగుల పువ్వులను చల్లారు. ధూపములతో, సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళములతో గుబాళింపజేశారు. వీధులయందు అమర్చబడిన వితానములు, పోక చెట్లు, అరటి చెట్లు మున్నగు వాటి నీడలను, చీకట్లను తొలగించుటకును మరియు పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఒకవేళ ప్రొద్దుగుంకినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిమ్ముటకును అన్ని రాజమార్గములయందును దీపవృక్షములను, వృక్షాకారములలో దీపములను ఏర్పరిచారు. పురజనులందరూ వైభవోపేతముగా ఇట్లు అయోధ్యానగరమును అలంకరించి శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేక శుభముహూర్తమును కోరుకొనుచున్నవారై
వీధుల కూడళ్లయందును సభాభవనములయందును గుమిగూడి పరస్పరము చర్చించుకుంటూ దశరథ మహారాజును ఈ విధంగా కొనియాడుతూ ఉన్నారు. ఇక్ష్వాకు వంశమునకు వన్ని తెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేస్తున్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరి సమస్త ప్రజల మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు. అతడు మనకు ప్రభువు కాబోతున్నాడు. ఇంకతడు మనకు చిరకాలము రక్షకుడుగా ఉండును. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే. రఘురాముడు ఏమాత్రమును గర్వము లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి గలవాడు, సోదర ప్రేమకు కుదురైనవాడు. మనలను కూడా తన సోదరులను వలె ప్రేమతో ఆదరించువాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోతున్నాము. పుణ్యమూర్తి అయిన ఆ దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లుగాక. శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరిగిన వెంటనే నానా దిక్కుల నుండి కూడా వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలనన్నింటినీ విన్నారు. వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా చూసే వేడుకతో నగరానికి చేరారు. అప్పుడ రామనగరము అయోధ్య జానపదులతో కిటకిటలాడుతూ ఉంది. నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరమునందు ఏర్పడిన మహాధ్వని పర్వదినములయందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపిస్తూ ఉంది. అయోధ్య నగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచున్నది. అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చి ఉన్న జానపదుల కోలాహల ధ్వనుల సవ్వడులతో నిండి ఉంది. అప్పుడది తిమింగలాది జలజంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కనిపిస్తోంది. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 6వ సర్గము సంపూర్ణం. శుభం.